వెల్కమ్ టు నిహాస్ మల్టీ టాలెంట్స్. ఈరోజు మా మమ్మీ నా కోసం ఏదో చేస్తుంది. మమ్మీ ఈరోజు నా కోసం ఏం చేస్తున్నావు? నీకోసమా? సగ్గుబియ్యమును సేమియా పాయసం. దానికి కావాల్సిన ఐటమ్స్ నాకు కొంచెం చెప్పవా? పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, షుగరు, సగ్గుబియ్యం ప్లస్ సేమియా. ఓకే మమ్మీ, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేయించుకోవాలి, నేతిలో వేయించుకొని పెట్టుకున్నాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ నేతిలో వేయించుకున్న తర్వాత ఓకే సేమియాలను కూడా నేతిలో వేయించుకోవాలి. ఇవి వేగాక వేగుతున్నాయి కదా మమ్మీ, వేంటి? ఇవి సగ్గుబియ్యం బెట్ట. ఓకే, ఇవి వేగిన తర్వాత ఈ సగ్గుబియ్యం కూడా ఇలా వేసుకొని ఓకే ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకోవాలి. ఓకే, ఇంకాస్త పాలు పోసుకోవాలా? టేస్ట్ కోసం ఎక్కువ పాలు పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడే స్మెల్ సూపర్గా వస్తుంది మమ్మీ. మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది కదా. మధ్యలో మంచిగా కలపాలి, ఇట్లా కలిపెడుతూ ఉండాలి. ఓకే, సగ్గుబియ్యం ఉడుకుతుంది చూసారా? సగ్గుబియ్యం సేమియా కదా మమ్మీ, చూడండి.
మరి డ్రై ఫ్రూట్స్ ఏం చేస్తారు? చివర్లో ఇప్పుడు షుగర్ వేయాలి. షుగర్ వేయాలి ఇప్పుడు. ఓకే. ఎంత కప్పు చెప్పవా? షుగర్ వేసాక ఇది కరిగిపోయాక డ్రై ఫ్రూట్స్ వేసి దించేసుకోవాలి. ఇందులో ఇప్పుడు హాఫ్ కప్పు సగ్గుబియ్యము, హాఫ్ కప్పు సేమియా, 2 కప్స్ ఆఫ్ వాటర్ కాదు 2 కప్స్ ఆఫ్ ఏంటిది మిల్క్, డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. షుగరు మాత్రం నేను ఒకటే కప్పు వేసాను, ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది అయిందండి. ఇప్పుడు వీటితోని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దించేయడమే. కొంచెం అంటే గట్టిగా అనిపిస్తే ఏం చేయాలంటే కొన్ని పాలు, వేడి పాలు కొన్ని కలుపుకొని కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. రెడీ అండి, సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. మమ్మీ ఇంత త్వరగానా? ఇంత త్వరగానే. ఎమ్మి సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ.